అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం వల్ల అలేఖ్య చిట్టి పికిల్స్ యజమానైనటువంటి అలేఖ్య తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. దాంతో అలేఖ్యనైతే ఐసీయూలో చేర్పించి ఇప్పుడు చికిత్సను అందిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలేఖ్య తన నోటి దురుసు వల్ల, తన ప్రవర్తన వల్ల, తన మాట తీరు వల్ల ఆవిడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు నెటిజన్లు కూడా కొన్ని రోజులు ఆవిడని టార్గెట్గా చేసుకొని ఆవిడ తిట్టినటువంటి బూతులకు సంబంధించినటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. వారి కుటుంబం మీద కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయితే తన ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారు నన్ను క్షమించండి అంటూ అలేఖ్య చిట్టి బయటకు వచ్చి ఒక చిన్న వీడియోను కూడా ఆవిడ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ వివాదానికి ఒక పరిష్కారం దొరుకుతుంది, ఈ వివాదం సద్దుమణుగుతుంది అంటూ అందరూ భావించినప్పటికీ కొంతమంది నెటిజన్లు మాత్రం వారి కుటుంబం మీద, అలేఖ్య చిట్టి మీద నానా రకాలుగా విరుచుకుపడ్డారు. అంటే మాటలతో వారిని టార్గెట్ చేసి దూషించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే అలేఖ్య చిట్టి చేసినటువంటి తప్పు ఉందో అదే తప్పును కొంతమంది నెటిజన్లు కూడా సేమ్ అలాగే చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దానివల్ల పాపం అలేఖ్య చిట్టి కుటుంబం ఇప్పుడు రోధించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. నేను చేసింది 100కి 100 పాళ్ళు తప్పే. నేను ఎవరినైతే అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించానో, తిట్టానో వారిని నేను క్షమాపణలు అడుగుతున్నాను అంటూ అలేఖ్య చిట్టి చేసినటువంటి వీడియో ద్వారా ఆ తర్వాత అయినా సరే అందరూ శాంతించి వాళ్ళ కుటుంబాన్ని లేదా ఆ సంస్థని, అంటే అలేఖ్య పికిల్స్ సంస్థని ట్రోల్ చేయడం ఆపేస్తారనేమో అని వీరి కుటుంబ సభ్యులు, అంటే సుమి, అలాగే రమ్య, అలేఖ్య చిట్టి వీరు భావించారు. అయినప్పటికీ కొంతమంది నెటిజన్లు మాత్రం అలేఖ్య ప్రవర్తించినటువంటి తీరు బాలేదు అంటూ వారిని పదే పదే ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని మీమ్స్ కూడా, ఆ మీమ్స్ ఎక్కడి వరకు వెళ్ళి అంటే అలేఖ్య చిట్టి గత వీడియోల్లో వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడం జరిగింది. మా నాన్నగారి చివరి రోజుల్లో మాకు కస్టమర్లే మనకి దేవుళ్ళు, కస్టమర్లు బాగుంటేనే మనం బాగుంటాం, కస్టమర్ల వల్లే మనం 10 కాలాల పాటు చల్లగా ఉంటామంటూ మా నాన్నగారు నాకు చివరి రోజుల్లో చెప్పారు. దాన్ని నేను తూచా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేస్తాను అంటూ ఆవిడ కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది. కానీ ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి భిన్నంగా ఈవిడ ప్రవర్తన ఉంది అంటూ కూడా నెటిజన్లు అయితే ఆవిడ మీద విరుచుకుపడ్డారు. అయితే వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయిన దాని గురించి కూడా కొంతమంది నెటిజన్లు అయితే మీమ్స్ క్రియేట్ చేశారు. ఎంత దారుణం అది! ఇప్పుడు తన వ్యక్తిత్వంతో, తన మాట తీరుతో, తన ప్రవర్తనతో అలేఖ్య చిట్టి కస్టమర్స్ని ఎలా అయితే అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించి వారిని ఇబ్బంది పెట్టిందో, ఇప్పుడు మీరు కూడా, అంటే నెటిజన్లు కూడా కొంతమంది అదే అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారికి కమెంట్లు పెడుతూ వారిని మీమ్స్ రూపంలో ట్రోల్ చేస్తూ ఉంటే వారి కుటుంబ సభ్యులు ఎంత వేదనకు గురవుతారనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. అదే విషయాన్ని సుమి అలాగే రమ్య ఇద్దరు కూడా కొన్ని వీడియోల రూపంలో వాళ్ళు తెలియజేశారు. ఇప్పటికైనా సరే మా మీద, మా కుటుంబం మీద దయచేసి ట్రోలింగ్స్ ఆపేయండి, మేము ఆత్మహత్య మాకు శరణాగతి అన్నట్లుగా వాళ్ళు పాపం రియలైజ్ అయ్యారు. అంటే నిజంగా వాళ్ళని ట్రోల్ చేస్తున్నటువంటి విధానం చూస్తే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్, దాని మీద ఎన్నో రీల్స్, ఎన్నో మీమ్స్, ఎన్నో కమెంట్స్, ఇలా రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇదే సర్క్యులేట్ అవుతూ ఉంది. దీని దెబ్బకి మనోవేదనకు గురైనటువంటి అలేఖ్య చిట్టి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఐసీయూలో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. దాన్ని ఉద్దేశించే సుమి అలాగే రమ్య కూడా కొన్ని వీడియోలు పెట్టారు. ఇప్పటికైనా సరే అలేఖ్య మీద ట్రోలింగ్ ఆపేయండి. అలేఖ్య పైకి కొంచెం హార్ష్గా కనిపించినప్పటికీ తను చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మనిషి అంటూ అలేఖ్య సోదరిమణులైనటువంటి సుమి అలాగే రమ్య ఇద్దరు కూడా చెప్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మా మీద ట్రోలింగ్స్ ఆపేయండి, అవసరమైతే అలేఖ్య చిట్టి పికిల్స్ని మేము మూసేస్తాం, దాన్ని కొనసాగించలేము, మా మీద దయచేసి మీరు ట్రోలింగ్స్ ఆపేయండి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. నిజంగా అంటే ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నటువంటి కొన్ని విజువల్స్ని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్లోనే వీరిద్దరూ కూడా కొన్ని వీడియోలు చేసి
సోషల్ మీడియాలో వాటిని పెట్టడం జరిగింది. వారిద్దరి మాటలు ఏంటనేది ఇప్పటికే మీరు అందరూ విన్నారు. మా మీద, మా కుటుంబం మీద దయచేసి ట్రోల్స్ ఆపేయండి. మేము ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ని మూసేద్దాం అనుకుంటున్నాం అన్నట్లుగా వారిద్దరూ చెప్పడం జరిగింది. అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ మాకు వద్దు, దానివల్లే మా కుటుంబం మొత్తం కూడా ఈ వివాదంలోకి వచ్చింది. ఈ వివాదంలోకి రావడం వల్ల మా చెల్లి అనారోగ్యానికి గురవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మా చెల్లి చేసింది ముమ్మాటికి తప్పే. మా చెల్లి చేసినటువంటి తప్పుకి తాను క్షమాపణలు చెప్పినప్పటికీ తనను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? తన కూడా ఒక మనిషే కదా, తనకు కూడా మనోభావాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా కుటుంబాన్ని ఇకనైనా సరే వదిలేయండి అంటూ వారు వేడుకుంటూ ఉన్నారు. నిజంగా నెటిజన్లు కూడా ఇకనైనా సరే, అంటే వారు చేసినటువంటి తప్పు వారు తెలుసుకున్నారు, ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం కూడా వారికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి. అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు మారారో లేదా అనేది మనకు తెలిసేది. తాను చేసినటువంటి తప్పు తను తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చింది, క్షమాపణలు చెప్పింది. అప్పటి వరకు ఒంటరి మహిళలుగా వారు నిర్మించుకున్నటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యం ఏదైతే ఉందో అది ఈ ట్రోల్స్ కారణంగా కుప్పగూలిపోయింది. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్కి వస్తున్నటువంటి ఆదాయం అంతా పడిపోయింది. వాళ్ళ వెబ్సైట్స్ క్రాష్ అయ్యే పరిస్థితి ఉంది. ఇటు చూస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా అసలు ఓపెన్ అవ్వట్లేదు, అది పనిచేయట్లేదు. వాళ్ళ బిజినెస్ అయితే ఇప్పుడు నడిచేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించినటువంటి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా మేము అలేఖ్య చిట్టి పికిల్స్ మాకు ఇంకా వద్దు, దాన్ని నడిపించేటువంటి అవకాశం మాకు లేదు, మేము మూసుకుంటున్నాం, ఇప్పటికైనా సరే మమ్మల్ని టార్గెట్గా చేసుకొని మీరు చేస్తున్నటువంటి ఆ కమెంట్లను ఆపేయండి. మా కుటుంబ సభ్యులు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, ఇది క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిని మేము దాటేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దయచేసి మమ్మల్ని మీరు రకరకాల పదజాలాలతో దూషించకండి, మా చెల్లిని కూడా ఇక వదిలేయండి, తను చేసిన తప్పు తను తెలుసుకుంది అంటూ కూడా సుమి అలాగే రమ్య అయితే చెప్తూ ఉన్నారు. అలాగే అలేఖ్య చిట్టి అనారోగ్యానికి గురవడం వల్ల వారి తల్లి కూడా ఆవేదనకు లోనవుతున్నట్లుగా, ఆవిడ ఆరోగ్యం కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్లుగా వారైతే చెప్తూ ఉన్నారు. అంటే అలేఖ్య చిట్టి చేసినటువంటి తప్పుని వారి కుటుంబం మొత్తం చేసిన తప్పుగా చూడడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే నిజంగా నెటిజన్లు అయితే శాంతించి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారు ముగ్గురు కూడా మహిళలు. అలేఖ్య చిట్టి ఒంటరిగా ఈ పికిల్స్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసింది. తన తండ్రి సహాయ సహకారాలతో కొంతకాలం నడిపించినప్పటికీ ఆయన కాలం చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత ఈవిడ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. పోరాడుతూనే అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంది, ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మేము చిట్టి పికిల్స్ని మూసేస్తాము, మా జోలికి ఇక రాకండి, దయచేసి మేము ఇప్పటి వరకు చేసిన దానికి అన్నిటికీ క్షమాపణలు అంటూ కూడా క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇప్పటికైనా నెటిజన్లు ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.